హలో ఫ్రెండ్స్, నూడిల్స్ ఇంట్లో సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా సరిపడినన్ని వాటర్ తీసుకొని అందులో సాల్ట్, కొంచెం నూనె వేసుకొని వాటర్ మరిగిన తర్వాత నూడిల్స్ కూడా వేసుకొని ఉడకనివ్వాలన్నమాట. 90% ఉడకనివ్వాలి. ఇక్కడ నేనైతే వెజ్ చేస్తున్నాను అనమాట. వెజ్ అంటే ఓన్లీ క్యాబేజ్ ఒకటే ఉంది నా దగ్గర ప్రజెంట్. క్యారెట్, క్యాప్సికము అవి అయితే లేవు. నేను ఓన్లీ క్యాబేజ్, ఆనియన్స్ వేసి అయితే చేస్తున్నా సింపుల్గా. మనం ఇంట్లో తయారు చేసుకుంటే మన ఇంట్లో ఉన్న వస్తువులతోటి సింపుల్గా హెల్దీ కూడా ఉంటుంది అనమాట. బయట మసాలాలు, ఆయిల్ అంతా బాగుంటుంది కదా. ఇక్కడ మనం ఇంట్లో అయితే తయారు చేసుకోవచ్చు సింపుల్గా. ఉడికిన తర్వాత 90% అయితే ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత తీసి వాటర్ అన్ని వంపేసిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇందాకనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, క్యాబేజీ, ఆనియన్స్ అన్నీ ఇంకా అవన్నీ అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి, క్యాబేజీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయొద్దు, జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాము. నూడిల్స్ ఎగ్తో చాలా బాగుంటుంది అనమాట. వెజ్ కంటే ఎగ్ నూడిల్స్ చాలా బాగుంటాయి. కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకున్నాం కదా నూడిల్స్ని, అవి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చల్లారిపోయినాయి అన్నమాట, మంచిగా అయినాయి. మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడైతే పసుపు కొంచెం సరిపడినంత చూసుకోవాలి. మన క్వాంటిటీ తగ్గట్టు అయితే వేసుకోవాలి. ఇంకా కొంచెం కారము, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాం కదా. ఇంకా టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ కూడా మనం ఇందాక వాటర్లో వేసినాం కదా, చూసుకొని అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం వెనిగర్ అయితే వేసుకోవాలి, ఒక చిన్న మూత. తర్వాత సోయా సాసు, తర్వాత చిల్లీ సాసు అన్నీ వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాము. ఇంకా మిరియాల పౌడరు, కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. రెండు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మొత్తం కలుపుకుందాము. చూడండి, చాలా టేస్టీగా అయితే ఉంది, స్పైసీగా ఉందన్నమాట. ఇప్పుడు మనకి స్పైసీగా తినాలనిపిస్తుంది కదా, అప్పుడు ఇలా అయితే చేసుకొని తింటే చాలా హెల్తీగా ఉంటుంది, స్పైసీగా కూడా తిన్నట్టు ఉంటుంది. బయట సాఫ్ట్గా ఉంటుంది అనమాట, స్పైసీగా ఉంటుంది. చాలా బాగా వచ్చింది. చూడండి, ఇక్కడ నిమ్మకాయ వండుకొని తింటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి.